పోలేరమ్మకు ఆషాఢమాస సార సమర్పించిన మక్తాపురం గ్రామస్తులు. నెల్లూరు జిల్లా సంగం మండలం మక్తాపురం గ్రామంలో వెలసి ఉన్న గ్రామదేవత పోలేరమ్మకు ఆషాఢ మాసంలోని చివరి 4వ మంగళవారం సందర్భంగా మహిళలు అందరూ కలిసి తప్పెట్ల వాయిద్యాల నడుమ సారని అమ్మవారికి సమర్పించారు. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో కాత్యాయనాయ విద్మహి కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అన్నట్లుగా మమ్మల్ని, మా పసుపు కుంకుమాలను, మా పాడి పంటలను, మా పిల్ల పాపల్ని చల్లగా చూడు తల్లి అంటూ ప్రార్థిస్తూ భజనలు చేస్తూ వారి వారి మొక్కులను చెల్లించుకున్నారు. తదనంతరం గ్రామ సద్ది నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు, మక్తాపురం గ్రామస్తులు, పోలేరమ్మ దేవస్థాన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో ఈ చివరి మంగళవారం అయిన ఈ రోజున అమ్మవారికి గ్రామంలోని మహిళా భక్తులందరూ వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారి సమర్పించారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని మన ఇంటి ఆడపడుచుగా భావించి మనము అమ్మవారికి పసుపు కుంకుమలతో సారి సమర్పించే సాంప్రదాయం మన హిందూ ధర్మంలో అనాదిగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన మక్తాపురం గ్రామంలో వెలిసిన శ్రీ పోలేరమ్మ తల్లికి ఈ సారి కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఇలా గ్రామంలో ఈ అమ్మవారి ఈ సారి కార్యక్రమం వల్ల గ్రామంలో మహిళలందరూ కూడా సౌభాగ్యవంతులై అష్ట ఐశ్వర్య సుఖశాంతులతో అమ్మవారు వారిని కరుణిస్తుందని కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన ఈ దేవస్థానం కమిటీ వాళ్ళందరికీ కూడా ఈ సమర్థ సేవా ఫౌండేషన్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సంగం మండలం మక్తాపురం గ్రామంలో వెలిసినటువంటి గ్రామ దేవత పోలేరమ్మ తల్లికి ఆషాఢ మాసంలోని చివరి 4వ మంగళవారం సందర్భంగా విధిగా అమ్మవారికి ఉదయాన్నే ప్రాతకాలంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. తరువాత గ్రామస్తులందరూ కూడా సీతాలమ్మ నాభిశిల దగ్గర నుండి అమ్మవారికి ఊరేగింపుగా ఆషాఢ మాస సారె అయితే తీసుకురావడం జరిగినది. భక్తులందరూ కూడా అమ్మవారి దగ్గరికి సారె తీసుకొని వచ్చి వారి వారి మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి సారె సమర్పణ చేయడం అయితే జరిగింది. ఆషాఢ మాసంలోని చివరి మంగళవారం సందర్భంగా ఈరోజు అమ్మవారికి పసుపు గొమ్మలతో విశేషంగా అలంకరణ అయితే ఉంటుంది. ఆ తదుపరి సాయంత్రము అమ్మవారు గ్రామోత్సవంగా అంటే భక్తులే వారి భుజస్కంధాలపైన అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్లి గ్రామం అంతా కూడా ఊరేగింపు సేవా కార్యక్రమం జరుగుతుంది. ఆ తదనంతరము భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అమ్మవారు ఎంత అనుగ్రహం ఇస్తే మరీ సంవత్సరం కూడా అంతే విధిగా ఈ కార్యక్రమాలన్నీ చేసుకోగలుగుతున్నాము. ఈ గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.